నా పేరు వైద్యశ్రీ అలగోలు ప్రసాదరావు. మూలిక వైద్యుడిని, అనువంశిక. అది 6వ తరం, 6 తరాలుగా మూలిక వైద్యం చేస్తున్నాం. ఇప్పుడు మా అబ్బాయిది 7వ తరం. డాక్టర్ అగస్య BAMS డాక్టర్. నేను గత 30 సంవత్సరాలుగా మూలిక వైద్యం చేస్తున్నాను. శంఖపుష్పి, ఇందులోని మన శంఖం ఎట్లాగుంటుందో ఆ పువ్వు కూడా అట్లాగే కనబడుతుంది. ఇందులోని నీలం రంగు ఉంటాయి, తెలుపు ఉంటాయి, పసుపు ఉంటాయి. చక్కగా 3 ఆకులు వచ్చి పాదు, దాని కాయి ఒక 2.5 అంగుళాల వరకు వచ్చి లోపల చాలా చక్కగా గింజలు ఉంటాయి. అయితే ఈ ప్లాంట్ అంతా కూడా మేము మెడిసిన్స్లో బాగా వాడతాం. మందులు తయారీలోని ఆకులు, కాడ, గింజలు ఇవన్నీ వాడతాం, పువ్వులు ఇవన్నీ కూడా. అయితే మీరు చక్కగా ఈ పువ్వుల్ని డెకాషన్ పెట్టుకొని తాగొచ్చు, గ్యాస్ట్రిక్ తగ్గుతుంది. అట్లాగే ఈ గింజల కాయలు ఉంటాయి కదండి, ఆ కాయలు పౌడర్ చేసి ఒక 1/2 స్పూను మరిగించి ఆ కషాయం ఉదయం సాయంత్రం తాగుతూ ఉంటే లివర్ పాడయ్యి పొట్టలో నీరు చేరుతూ ఉంటుంది. లివర్ పాడయ్యి దాన్ని జలోదరం అంటాం. ఇంత పొట్ట తయారైపోయి పొట్ట నుండి కూడా నీరు చేరిపోతూ ఉంటుంది లివర్ పాడవటం వల్ల. వాళ్ళకి ఈ పౌడర్ రోజు మరగబెట్టి ఇస్తూ ఉంటే ఉదయం సాయంత్రం మళ్ళా లివర్ బాగుపడి ఆ పొట్టలో నీరు చేరకుండా ఈ శంఖపుష్పి తాలూకు గింజలు అమోఘంగా పనిచేస్తాయి. ఇది ఇస్తూ మీరు వాడుకునే మందులు వాడుకోవచ్చు. దాంతోపాటు అదనంగా ఈ గింజల తాలు పౌడర్ తీసుకుంటూ ఉంటే చాలా చక్కగా ఆ జలోదరం అన్నది తగ్గుతుంది. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటుంటే గ్యాస్ట్రిక్ కూడా అమోఘంగా తగ్గుతుంది. ఇప్పుడు చాలామంది మందుకి అలవాటు అయిపోయి వాళ్ళు మందు కానీ తాగకపోతే, వైన్ తాగకపోతే నిద్ర పట్టదు, తిన్నది అరగదు, విరోచన అవ్వదు. కొంతమంది ఎంజాయ్మెంట్కి తాగుతారు. ఇది ఎట్లాగుంటుంది అంటే ఉదయం లేచిన వెంటనే, రాత్రి తాగి వస్తారు కదా, ఉదయం లేచిన వెంటనే మొదలు పెడతారు ఇంట్లోని. ఇంక వీళ్ళేమి మాట్లాడరు, చక్కగా అంత బుర్ర ఉంచుకొని చక్కగా వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం అయితే ఇంక నేను తాగకూడదు, ఎందుకు ఇంట్లో వాళ్ళతో బాధపడడం, ఈరోజు నేను మానేస్తాను, ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం, చాలా చక్కగా బయలుదేరుతారు. డ్యూటీ అయిపోతుంది. డ్యూటీ దిగిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది. మందు తాగుదామంటే వద్దులే, ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారంటే ఆ పక్కనున్నవాడు చాలా కాస్త మీ ఆవిడంటే భయమా, లేదంటే నేను డబ్బులు ఖర్చు పెడతాను అంటే వాడు దేనికి లొంగుతాడో అటువంటి పదాలు వాడి వాడిని ఇబ్బంది పెట్టి మళ్ళా ఆ రోజు మందు పట్టించి మళ్ళీ ఇంటికి పంపిస్తాడు. మళ్ళీ ఇంటి దగ్గర మళ్ళీ మామూలు పరిస్థితి. అయితే ఇలాగ తాగి వాళ్ళకి నరాల వీక్నెస్ పెరిగిపోయి ఒక్కొక్కరు తెల్లవారు మందు తాగితే కానీ అసలు బ్రష్ కూడా చేయలేరు. పాపం వాళ్ళ చేతులు ఇలాగ వణుకుతూ ఉంటాయి, తినలేరు, అరగదు, బోళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీకు నేల ఉసిరి అని మన ప్రతి ఇంటి దగ్గర ఈ కాలువల వారిని ఆ తడి ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. అది నేల ఉసిరి తీసుకొని ఉదయాన్నే చాలా చక్కగా కొద్ది శుభ్రంగా ఉన్న ప్లేస్లోని, పొల్యూషన్ అది లేకుండా మంచి ప్లేస్లో ఉన్నటువంటి ఆ నేల ఉసిరి తెచ్చుకోండి. దాన్ని మెత్తగా కడిగేసి దులిపేసి శుభ్రంగా మెత్తగా దంచి గొడ్డలేసి పిండితే రసం వస్తుంది. ఒక స్పూన్ రసం ఉదయాన్నే పరగడుపునివ్వండి. ఆ రోజు వేపుడులు, పులుసులు, దుంపలు, గుడ్డు, చేప, చికెను, మటను పెట్టకండి. అలాగ 3 రోజులు ఇవ్వండి. ఉదయాన్నే ఒక చెంచా రసం 3 రోజులు ఇవ్వండి. వాళ్ళకి గ్లాస్తోని మంచినీళ్ళు పట్టుకొని ఎలా ఉడుకుతూ తాగుతూ ఉంటారు. చక్కగా ఉడుకు తగ్గిపోతుంది, నిద్ర పడుతుంది. అదే షుగర్ ఉన్న వాళ్ళు కూడా రోజు ఒక స్పూన్ చొప్పున 3 రోజులు తాగితే వాళ్ళకి ఫాస్టింగ్ షుగర్ కొంతమంది పాపం కంట్రోల్లోకి రాక చాలా బాధపడుతూ ఉంటారు. అరకాలు మంటలు, అరచేతుల మంటలు, తిమ్ముర్లు, నిద్ర పట్టదు, అలాగే ఇబ్బంది పడుతూనే ఉంటారు, నొప్పులు. వాళ్ళు కూడా ఈ రకంగా 3 రోజులు చాలు, ఎక్కువ అక్కర్లేదు. 3 రోజులు తాగితే ఆ రసం షుగరు, ప్యాంక్రసిస్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి చక్కగా ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. వాళ్ళు 3 బిళ్ళలు రోజుకి వేసుకోవాలన్నది 1 బిళ్ళకే వచ్చేస్తుంది, కొంతకాలానికి తగ్గిపోతుంది కూడా.
అయితే మళ్ళీ ఈ రసం ఇంకో నెల 2 నెలల తర్వాత మళ్ళీ ఇంకొకసారి తాగండి. ఏదేమైనప్పుడు కూడా మనం మెడిసిన్ వాడేటప్పుడు మెడిసిన్ వాడకపోయినా 3 నెలలకు ఒకసారి ఆముదం తాగినట్లయితే వాళ్ళు పూర్ణాయుష్ తోటి చాలా చక్కగా మంచి ఆరోగ్యంతో బ్రతికే అవకాశం ఉంది. అందువల్ల ఆముదం 3 నెలలకు ఒకసారి చాలా చక్కగా పిల్లలకి ఇవ్వండి, పెద్దోళ్ళు తాగండి. ఆముదం ఎవరైతే తాగుతారో వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఉండదు, పొట్ట ఉండదు, మరి వృద్ధాప్యం రాదు, కంటి చూపు బాగుంటుంది, చర్మవ్యాధులు ఉండవు. అన్నీ ఆముదం తాగడం వల్ల 1, 2 అని కాదు, శరీరంలో ప్రతి అవయవం కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఆముదం తాగటం వల్ల. ఎవరైతే ఆముదం తాగరో 3 నెలలకు ఒకసారి వాళ్ళ శరీరంలో ఖచ్చితంగా చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధితోటి బాధపడుతూనే ఉంటారు. మీరు ఏ మందులంటే వేసుకోండి, మందులు వేసుకోకపోండి వేసుకోండి, అది ఇంగ్లీష్ మందుల, ఆయుర్వేదం, హోమియో, యునాని, సిద్ధ ఏదంటే వేసుకోండి, మీ ఇష్టం. మానేయండి. 3 నెలలకు ఒకసారి ఆముదం తాగండి. మీకు ఏమైనా జబ్బులుంటే చెప్పండి. అందువల్ల ఆముదం అంత గొప్పది. మళ్ళీ మరొకసారి ఆముదం గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. ఈ చెంగల కోస్టు ఈ పల్లెటూరులోని చాలామంది చూసే ఉంటారు. దాని పువ్వు కూడా చూసారా, చాలా చక్కగా ఎర్రగా ఒక బొంగర మాదిరిగా చాలా ఎంత అందంగా ఉందో ఆ పువ్వు కూడా. ఆ కాడకి ఆకులు అలా తిరుగుతూ వస్తాయి, ఆకులు చాలా చక్కగా. సేమ్ ఈ కుటుంబానికి చెందినటువంటిదే ఇంకొకటి షుగర్ ప్లాంట్ కూడా అట్లాగే ఉంటుంది. అది రోజుకొక ఆకు తింటుంటారు షుగర్ ఉన్న వాళ్ళు. ఈ చెంగల కోస్ట్ అన్నది భూమిలోని చక్కగా మనకి ఈ దుంపరాష్ట్రం, అల్లం, పసుపు ఇవన్నీ ఎట్లాగైతే ఊరుతుంటాయో అడుగున దుంపలు, ఈ చెంగల కోస్ట్ కూడా అట్లాగే ఒక దుంప ఉంటుంది. ఆ దుంప అది పన్నీర్ అంటాం కదా, అశ్వగంధ, పన్నీర్ గడ్డలు, ఈ అశ్వగంధ దుంప. అలాగే పిప్పళ్ళు, మనకి పిప్పల్లో 2 రకాలు ఉంటాయి, పెద్ద పిప్పలు, చిన్న పిప్పలని. దాన్ని గజ పిప్పలు అంటే మార్కెట్లో అమ్ముతారు. గజ పిప్పలు అని అడిగితే షాప్ వాళ్ళు ఇస్తారు. ఆ పిప్పలి ఈ 3 కలిపి నూరి దాన్ని పైపోతకి రాసినట్లయితే, ఇప్పుడు కొంతమందికి ఈ చెవితమ్ములు చిన్నవి ఉంటాయి, పాపం ఏమన్నా పెద్ద వస్తువులు పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఈ చెవితమ్ములకి రాస్తూ ఉంటే చాలా చక్కగా ఈ సైజు నార్మల్ పొజిషన్కి వస్తుంది. అవి వచ్చినప్పుడు రాయటం మానేయాలి, లేదంటే అలా పెరుగుతూనే ఉంటాయి ఆ తమ్ములు. ఏదన్నా చెవు షేప్ సరిగ్గా లేదనుకోండి, అవి ఎక్కడైతే లొత్తగా ఉందో అక్కడ అప్లై చేస్తూ ఉంటే చక్కగా అది ఉబ్బెత్తుగా వచ్చి ఆ మంచి షేప్లోకి వస్తుంది. ఇది పైపోతకి వాడితే అమోఘంగా పనిచేస్తుంది. ఎక్కడన్నా చిన్న మొటిమలాంటివి ఉంటే ఆ మొటిమలకు కూడా దీన్ని రాయొచ్చు, ఈ చెంగల కోస్ట్ అన్నది. ఇంకా దీంతో వైద్యులు రకరకాల మందులు తయారు చేస్తూ ఉంటాం. అందువల్ల మీరు వాడుకునే విధానం ఈ రకంగా వాడుకుంటే చాలా చక్కగా ఏదైనా ఈ ఆకృతి పెంచడానికి ఆడపిల్లలకు అవనివ్వండి, అలాగే ఈ బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్ కూడా అప్లై చేస్తే చాలా చక్కగా పెరుగుతుంది. ఈ చెవితమ్ములు అవనివ్వండి, ఏదైనా ముక్కు తప్పడగా ఉంటే ఆ ముక్కుకి రాస్తుంటే చాలా చక్కగా షేపు వస్తుంది ముక్కు కూడా. ఇటువంటి వాటికి ఆ పైపోతకి చక్కగా వాడుకోవచ్చు.